నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో యాక్చువల్లీ లైవ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కండక్ట్ చేయలేకపోయాను. సో మీరు అడిగే కామన్ క్వశ్చన్స్ కమెంట్ సెక్షన్లో ఉన్నాయి కదా, వీటికి నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ఆర్జేసీ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే సేమ్ మార్క్స్ వచ్చినా కూడా మాకు ఎందుకు సీట్ రాలేదు అనేసి. సో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మీ రిజర్వేషన్ కూడా అంటే బీసీఏ కేటగిరీలోనే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ మీ మ్యాథ్స్ మార్క్స్ చెక్ చేస్తారు టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్, తర్వాత మీ సైన్స్, తర్వాత ఇంగ్లీష్, ఆ విధంగా చెక్ చేసి అన్ని సబ్జెక్ట్స్ సేమ్ అయ్యాయి అనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటుందో ఏజ్ ప్రకారంగా వాళ్ళకి సీట్ ఇస్తారు. ఇది కామన్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అయినా కూడా, లైక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అట్లా చేయడం జరుగుతుంది. ఇప్పుడు టీజీ యూజీ సెట్ తీసుకోండి, సేమ్ దానికి కూడా అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. సేమ్ స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చాయి అనుకోండి, అదే విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బాస్టర్ ట్రిపుల్ ఐటీ కూడా అంతే. నెక్స్ట్ క్వశ్చన్, టీఎస్ఆర్జేసీ ఫేజ్ 3 ఉంటుందా అంటే, సీట్స్ ఒకవేళ ఫిల్అప్ కనుక అవ్వలేదంటే డెఫినెట్గా ఫేజ్ 3 అయితే కంపల్సరీగా ఉంటుంది. కార్పొరేట్ అడ్మిషన్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారనేసి చాలామంది అడుగుతున్నారు. సో కార్పొరేట్ అడ్మిషన్స్కి సంబంధించిన రిజల్ట్స్ మనకి 1 వీక్లో డిక్లేర్ అయిపోతాయి. టీజీ యూజీ సెట్ కౌన్సిలింగ్, అదే టీజీఆర్డీసీకి సంబంధించి, దీనికి సంబంధించి ఆల్రెడీ దోస్త్ నోటిఫికేషన్ అయిపోయింది, కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇప్పటికీ రిజల్ట్స్ రావాలి ఇప్పటికీ, కాకపోతే డిక్లేర్ కాలేదు. మేబీ ఇది ఇంటర్నల్గా ప్రాసెస్ నడుస్తున్నట్లు ఉంది. దీనిపైన ఇంకొంచెం క్లారిటీ రావాలి. ఏదైనా రిజల్ట్స్ మనకి వెబ్సైట్లోనే పెడతారు, అట్లా పెట్టలేదు అంటే మనం కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. డెఫినెట్లీ వితిన్ 1 వీక్ కంపల్సరీగా రిజల్ట్స్ వస్తాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు, అది కూడా ఫేజ్ 2. సో ఫేజ్ 2 మనకి ఇంకొక 1 వీక్, లేదు అంటే ఇవాళ ఈవినింగ్ రాలేదు అంటే వితిన్ 1 వీక్ కంపల్సరీగా టైం పడుతుంది అన్నమాట. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి జూన్ ఎండింగ్ వరకు కంపల్సరీగా కంప్లీట్ అయితే అయిపోతాయి. సో వెయిట్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి సీట్ రాలేదు అనేసి. ఒకవేళ ఇదేవి మాకు రాలేదు అంటే స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి నేను తన్యా టు గైడ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వట్లేదు అని అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా అప్డేట్స్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాము. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి అయితే జస్ట్ 30 సెకండ్స్ 15 సెకండ్స్ వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేయలేము, అండ్ చేసినా కూడా అది ఎక్కువ ఎవరు చూడరు కాబట్టి సో ఆ 15 సెకండ్స్ వీడియోస్ ఎందుకు, అండ్ వీడియోస్ లెంత్ ఎక్కువైనా కూడా ఎవరు ఎక్కువ చూడట్లేదు అనేసి ఎక్కువ చేయట్లేదు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమెంట్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్కి ఒకటేసారి ఆన్సర్ చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్టిల్ మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ కనుక ఉంటే మళ్ళీ అడగండి, బట్ వీడియో కంప్లీట్గా పూర్తిగా చూడండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.